హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం మిల్ మేకర్తో ఆనియన్ చిల్లీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా రుచిగా ఉంటుంది. చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉంది కదా, తింటుంటే కూడా సూపర్గా ఉంటుంది. అందుకోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందులో ఈ మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. ఇవి మెత్తగా అయిన తర్వాత వీటిని మనం నీళ్ళల్లో నుంచి పిండుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది లేని వాళ్ళు ఒక చెంచా మొక్కజొన్న పిండి, ఒక చెంచా మైదా, ఒక చెంచా బియ్య పిండి వేసుకొని కలర్ అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఈ పౌడర్లో అయితే సాల్ట్, ఫుడ్ కలర్ అన్నీ యాడ్ చేసి ఉంటాయి. అందుకని ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా మనం ఈ మిల్ మేకర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని కడాయిలో వీటిని మనం వేపుకోవాలి. ఇప్పుడు మనం కూరకి సరిపడా కొంచెం నూనె ఉంచుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో మనం నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఫ్రైకి మంచి ఫ్లేవర్నిచ్చే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడు ఫ్రై ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే కారం వేసుకొని ఒక నిమిషం కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేపుకున్న మిల్ మేకర్ వేసుకొని ఈ ఆనియన్ చిల్లీ ఫ్లేవర్ అనేది మిల్ మేకర్కి పట్టేంతసేపు బాగా కలుపుకోవాలి. ఇలా ఒక నిమిషం కలుపుకుంటే చాలు, మన ఆనియన్ మిల్ మేకర్ చిల్లీ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.